చాలామంది కూడా సో, ఇంటికి దిష్టి తగిలింది. అందుకే ఇంట్లో ఉన్న వాళ్ళందరికి ఇలా జరుగుతుంది. సో, పిల్లలకి కానివ్వండి, పెద్దలకి కానివ్వండి, దిష్టి తగలడం వల్లనే ఇలా అయింది అనేసి అంటూ ఉంటారు. ఇంటికి దిష్టి పోవాలంటే గుమ్మడికాయ కట్టడం చాలా ప్లేసెస్‌లలో మనం చూస్తుంటాం. అండ్ చాలామంది చెప్తూ ఉంటారు కూడా. అసలు ఇంటికి గుమ్మడికాయ ఎలా కట్టాలి? ఏ సమయంలో కడితే దిష్టి పోతుందంటారండి? ఇంటికి దిష్టి తగులుతుంది. ఇంటికే గాదు. మనుషులు తగులుతుంది, షాపులు తగులుతుంది, హ్మ్. మన అభివృద్ధికి తగులుతుంది, మన ఎవరైనా చేసేటువంటి టాలెంట్‌కి తగులుతుంది. హ్మ్. అన్నిటికి దిష్టి తగులుతుంది. ఓకే. దిష్టిని దృష్టి అంటారు. హ్మ్. ఈ దృష్టి లేదా దిష్టి ఎలా పెడతారు? దిష్టి తగులుతుంది. దిష్టి తగులుతుంది. అది అంటే ఎలా? దిష్టిని అరే! దేనితో పెడతారు? కళ్ళతోటి. కండ్లతో పెడతారు. హ్మ్. కండ్లు ఏవి? దేన్ని కండ్లంటారు? మనం చూసేదాన్ని చూస్తున్నాం. దేనితో చూస్తున్నాం? కళ్ళతోనే కండ్లు కదా ఎక్కడున్నాయి చూపించండి. ఇక్కడున్నాయి. అవి కండ్లు కాదు. వెనకాలుంటాయంటారు. ఇక్కడుంటాయి కండ్లు. ఇవి ఓకే. విండోస్, ఓకే. కిటికీలు. హ్మ్. అందుకే మనకేదైనా ఐడియా రాకపోతే కళ్ళు మూసుకునేస్తాం. ఇక్కడ చూస్తాం. ఇక్కడ చూస్తాం. పవరంతా ఇక్కడుంటుంది. హ్మ్. కాబట్టి ఇక్కడి నుంచి ఒప్పకుండా ఇక్కడ ఒప్పంతం ఇక్కడ తయారవుతుంది. హ్మ్. అది విండోస్ రోజు తగిలిందంటే అది నెగెటివ్‌గా తగులుతుంది. ఓకే. పాజిటివ్‌గా కూడా దిష్టి తగులుతుంది. హ్మ్. చాలా బావుంది, చాలా బావుంది అంటే కూడా అందరూ బావుందన్నారు. దిష్టి తగిలేసిందంటారు. హ్మ్. పాజిటివ్‌గాను దిష్టి తగులుతుంది. నెగెటివ్‌గా నెగెటివ్‌గాను అయినా దిష్టి తగులుతుంది. మొత్తం తగులుతుంది. పైన కంటిలో వచ్చే శక్తి ఇంకెక్కడ రాదు. నోట్లో కూడా ఓకే. రాదు. ఓకే. అందుకే మహర్షులు కళ్ళతో చూసి గురించి చూసి కాల్చేస్తారు చిన్నవాటిని. హ్మ్. ఆ కంటిలో అంత శక్తి వస్తుంది. కాబట్టి ఇక్కడొచ్చేకాడికి మీరే ఒక షాప్ ఓపెన్ చేశారు. హ్మ్. మీకు తెలిసిన వాళ్ళందరిని ఇన్వైట్ చేస్తారు ఓపెనింగ్‌కి. హ్మ్. అందరూ వస్తారు బావుందనేసే పోతారు. అప్పుడు మళ్ళీ దిష్టి తీసుకుంటారు మీరు. అవునండి. ఇబ్బందవుతుంది. ఒళ్ళు నొప్పులు రావడము, ఆవలింతలు రావడము, ఆకలి వేయకపోవడము, హ్మ్. నలత నలతగా ఉండడము, కలత కలతగా ఉండడము ఉంటుంది. హ్మ్. అప్పుడు ఎవరు మీ చెడ్డ కోరలేదు కదా! లేదు. అన్‌కంఫర్ట్‌కి లోనయ్యారా? హ్మ్. కాబట్టి ఇది నిత్యము జరిగే పని. ఓకే. 24/7 అదొక రకంగా తగులుతా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మనం దారిలో వెళ్తుంటాము. ఎవరో ఒక అబ్బాయి ఇలా పడుకోబెట్టి, ఇలా పెట్టి బండి ఇలా తోలితే ఇలా తోలుతాడు. ఆడికేమొచ్చింది పోయేగాలికి అంటాం. అవును. ఇంకెవరో గొడవ పడతాం వాడిని తిడతాం. హ్మ్. కానీ వాళ్ళని తిట్టేదని మనం రోడ్‌లో పోలేదు. హ్మ్. కానీ తిట్టే రైట్స్ మనకు లేవు. హ్మ్. కానీ సమాజంలో పరిస్థితుల వల్ల మనము ఏదో ఒకటి అనాల్సొస్తుంది. కానీ అలా అనడం తప్పు. ఓకే. వాడేదో పొరపాటు చేసుకుంటే అది వాడి కర్మ. హ్మ్. అక్కడేమున్నాము అతని యొక్క దుష్కర్మలో మనము ఒక చూపుతో చూసి ఎనర్జీ పాస్ చేసి చూసిన తర్వాతనే మనం బ్రైన్‌లో నుంచి అందాం. హ్మ్. కొద్దిగా నెగెటివ్ కొద్దిగా మైన్యూట్ లెవెల్‌లో వచ్చి మన పైన కూర్చుంటుంది. హ్మ్. ఇలా ఇంటికొచ్చేకాడికి ఊర్లో నెగెటివ్ నుంచి కొంచెం, కొంచెం, కొంచెం కొంచెం మన పైన నుంచి కూర్చుంటుంది. ఓకే. ఇలా లోడ్ చేసుకుంటాం. హ్మ్. ఇదేమవుతుంది వన్ ఫైన్ డే ఒక కొండంత అవుతుంది. హ్మ్. వాడిని తిట్టి, వీడిని తిట్టి, వీడిని తిట్టి అంటే కొంత, కొంత, కొంత వచ్చి. హ్మ్. మనకేదో జరుగుతుంది. నేను ఏ తప్పు చేయలేదు. నాకెందుకు ఇలా జరుగుతుందంటారు. హ్మ్. అర్థమైందా? ఓకే. చిన్న, చిన్న నీటి చుక్కలే చెరువు నిండిపోయినట్లు హ్మ్. చిన్న, చిన్నగా వారిని వీళ్ళని అనడం వల్ల నెగెటివ్ కొంత, కొంత నెగెటివ్ వచ్చి ఎక్కువొస్తుంది. కూర్చుంటా ఉంటుంది. ఓకే. ఇటువంటిది వస్తా ఉంటది. ఇది దిష్టి అనలేం గానీ, ఇది ఒక రకమైనటువంటి నెగెటివ్‌ని మనమే హ్మ్. మన స్ట్రా పెట్టి ఇంకో పక్కోడి గ్లాస్ కొద్దిగా జ్యూస్ తాగినట్టు. ఓకే. నెగెటివ్‌ని లాక్కుంటాం అన్నమాట. అంటే పలు రకాలుగా నెగటివిటీ అనేది మనకు వస్తా ఉందని అర్థం. హ్మ్. దీనికి ఏం చేయాలంటే ఇంటికే అన్నారు మీరు. మన ఇల్లు బాగుంటేనే కదా దిష్టి పెడతారు. అవునండి. బాగుంటేనే పెడతారు. హ్మ్. బాలేకపోతే పెట్టరు. కాబట్టి ఇంటిలో మనం చెత్త ఊడుస్తాం గదా! హ్మ్. ఆ ఊడ్చిన డస్ట్ వస్తుంది గదా! హ్మ్. అది నెగెటివే గదా! హ్మ్. దాన్నేం పూజలో పెడతామా? లేదు. బయట పోసేస్తాం. హ్మ్. ఆ డస్ట్‌ని ఒక పేపర్‌లో పొట్లం కట్టుకోవాలి. ఓకే. బూడిద గుమ్మడికాయ అన్నారు గదా! ఆ హ్మ్. బూడిద గుమ్మడికాయ తీసుకొని మధ్యలో ఒక పీస్ ఇలా కట్ చేసి తీయాలి. హ్మ్. ఈ డస్ట్ ఆ గుమ్మడికాయలో వేయాలి. హ్మ్. ఇంటి యజమాని ఇంటి యజమాని హ్మ్. ఎడమ కాలు కింద మట్టి మట్టి కొద్దిగా ఎత్తుకోవాలి. తీసుకొని. ఓకే. గుమ్మడికాయలో వేయాలి. హ్మ్. ఇంటి యజమానికి ఏదైనా సమస్యలున్నా, హ్మ్. అప్పులున్నా, హ్మ్. శత్రువులున్నా అవన్నీ పేపర్ రాసి ఇలా ఉంటే చూడు దాని లోపలేసేయాలి. ఓకే. ఓ పచ్చిమిరపకాయ ఎత్తుకొని ముక్కలు ముక్కలు కత్తిరించేసి, హ్మ్. ఆ పచ్చిమిర్చి ముక్కలను దాని లోపల వేసేయాలి. హ్మ్. మూత పెట్టేసి హ్మ్. కాటుకతో చుక్కలు పెట్టాలి. హ్మ్. గుమ్మడికాయ మొత్తం. హ్మ్. కాటుక అంటే ఒరిజినల్ కాటుకే. ఓకే. కర్పూరం పెట్టి అమావాస్య రోజు గానీ, గ్రహణం రోజు గానీ, ఆదివారం కానీ, మంచి మధ్యాహ్నం గానీ, సాయంత్రం గానీ, ఇంటి యజమాని ఇంటి ముందు నిలుచుకొని, దిష్టి తీయించుకొని, ఇటు 3 సార్లు, అటు 3 సార్లు హ్మ్. దాన్ని పగలగొట్టి, ఆ పగిలిన దెబ్బలను ఎక్కడైనా ఎత్తుకెళ్ళి దూరంగా పారేయాలి. ఓకే.
ప్రతి ఒక్కరి చెడ్డ వాళ్ళ ఎడమకాల కింద ఉంటుంది. హ్మ్. ప్రతి ఒక్కరి చెడ్డ. ఓకే. నెగటివిటీ. హ్మ్. అందుకే ఏదైనా ఎవరికన్నా గొడవ పోతే ఎడంకాలుతో తంతానంటారు. అంటే హ్మ్. నేను తంతే నీకు చెడ్డ జరుగుతుంది. చెడ్డ. నా చెడ్డ అతని చెడ్డతో అతను తండనమాట. కాబట్టి ఇదొక థెరపీ. హ్మ్. ఇది షాపు కూడా ఇలాగే చేయొచ్చు. షాప్‌లో ఊడ్చినటువంటి డస్ట్ తీసుకొని, షాపు యజమాని ఎడమకాల కింద మట్టి తీసుకొని, ఇలా గుమ్మడికాయలు వేసి షాప్‌కి దిష్టి తీసి పగలగొట్టొచ్చు. ఓకే. ఇలా చేయడం వల్ల ఎప్పటికప్పుడు ఏమవుతుంది, తనకున్న నెగెటివ్ క్లెన్జింగ్ అయిపోతుంది. హ్మ్. షాప్‌కున్నది క్లెన్జింగ్ అవుతుంది. హ్మ్. ఈ గుమ్మడికాయ మామూలుగా అమావాస్య రోజు, గ్రహణం రోజు ఇట్లా కొన్ని ముఖ్యమైన రోజుల్లో కట్టుకోవచ్చు. ఓకే. ఆదివారము పుష్యమి నక్షత్రం వచ్చిన రోజు దాన్ని నల్ల వెంట్రుకల దారంతో కడతారు. హ్మ్. అది నెగటివ్ లాక్కుంటా ఉంటుంది. అది చేయొచ్చు. ఓకే. ఇది దిష్టిని తీసేటువంటి ఒక తంత్రం. హ్మ్. ఇదంతా తంత్రం అంటే కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో, ప్రత్యేకమైన ఆలోచనలతో చేసేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రక్రియను తంత్రము అంటారు. ఇప్పుడు నేను చెప్పాను గదా! మన సమస్యలను రాసి గుమ్మడికాయలు పెట్టడం ఒక హ్మ్. ఐడియల్ జలం. అవును. ఇది ఇలా చేయడం వల్ల దిష్టి ఖచ్చితంగా పోతుంది. ఓకే. తరచూ చేసుకుంటా ఉండాలి. తగలకుండా మాత్రం ఉండదు. ఓకే. ఇది దిష్టి గురించి. ఓకే.